ఒక అందమైన హరిత అడవిలో పొడవాటి చెట్లు, గానంగా పాటలు పాడే పక్షులు, నదులుగా ప్రవహించే చల్లటి జలాలు ఉన్నాయి. అందులో చాలా జంతువులు సంతోషంగా నివసించేవి. వాటిలో వేగవంతమైన మరియు పొగరుగా ఉండే రిజో అనే కుందేలు మరియు నెమ్మదిగా కానీ పట్టుదలతో ఉండే తాబేలు టిటో అనేవారు. ఒకరోజు రిజో టిటోను ఎప్పటిలాగే హేళన చేస్తూ ఇలా అన్నాడు: టిటో, నువ్వు గట్టిగా నడుస్తున్నా కూడా ఒక రాయి లాగా కదిలేవాడివి. నేను ఆ పర్వతం దాకా పరిగెత్తి తిరిగి రావడానికి నువ్వు ఇప్పటికీ నది దాటి ఉండవు. టిటో సౌమ్యంగా నవ్వి చెప్పాడు: వేగం మాత్రమే కాదు రిజో, ఓర్పు కూడా ముఖ్యం. చూద్దాం ఎవరు గెలుస్తారో. అందరూ సంబరంగా చప్పట్లతో హర్షించారు. మహాపందెం రేపు ఉదయాన్నే ప్రారంభం. సూర్యుడు మెల్లగా ఉదయించేటప్పుడు గండుగిద్దనం మొదలైంది. సిద్ధంగా, సిద్ధం, గో అని గద్దెడివాడు. రిజో ఊహించలేని వేగంతో పరుగెత్తిపోయాడు, మెరుపులా ముందుకు సాగాడు. టిటో మాత్రం నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు కదిలాడు. కొంత దూరం పరిగెత్తాక రిజో వెనక్కి చూశాడు. టిటో ఇంకా చాలా వెనుక ఉన్నాడు. హా! ఇది ఎంతో సులభం అన్నాడు రిజో నవ్వుతూ. ఇప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు. ఒక చక్కని వృక్షాన్ని చూసి ఆ నీడలో పడుకుని నిద్రపోయాడు. టిటో ఒక్క అడుగు కూడా ఆగకుండా ముందుకు సాగుతూ ఉండేవాడు. మధ్యాహ్నం అయ్యేసరికి జంతువులంతా ఆశ్చర్యంగా తాబేలును చూడసాగారు. అతను గమ్యానికి దగ్గర పడుతున్నాడు. చివరికి రిజో నిద్ర లేచాడు. పెద్దగా అలసటగా ఊపిరి తీసుకున్నాడు. ఇప్పుడు నేను పోటీని ముగించాలి అన్నాడు. కాని అతను గమ్యాన్ని చూసి షాక్ అయ్యాడు. టిటో ఇప్పటికే చివరి దశలో ఉన్నాడు. టిటో చివరి అడుగు వేయగానే రిజో అక్కడికి చేరుకున్నాడు. అడవి మొత్తం హర్షధ్వానాలతో మార్మోగింది. ఓర్పు గెలుపుని తెస్తుంది అన్నాడు టిటో. రిజో బిత్తరపడి చూస్తూ అంగీకరించాడు. నేను ఓవర్ కాన్ఫిడెంట్ కావడం వల్ల ఓడిపోయాను అన్నాడు. నిజంగా మంచి పాఠం నేర్చుకున్నాను టిటో. అది ఒక గొప్ప బంధానికి మొదలు. అప్పటినుండి రిజో ఓర్పును మరియు సమయాన్ని విలువైనవిగా భావించాడు. ఆ రోజు నుండి అడవి జంతువులు ఈ కథను తరతరాలుగా చెప్తూ వచ్చాయి. గర్వం ఓటమికి దారి తీస్తుంది, కాని ఓర్పు విజయానికి మార్గం.